కానీ పెళ్ళిళ్ళ గురించి నీకెందుకు? నీకింక పని పాట ఉండదా? ఎంతసేపు 4 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ కాలు కడిగి, చంద్రబాబు నాయుడు కాలు కడిగి రోజాను పోసుకోమను. అది చేసిన పాపాలు పోతాయి. ఎందుకు రాజ్యాలు కూలబెడతదామా? సగం సినిమాలు తీసుకోవచ్చు కదా! మరి అంత ఎత్తుగా ఎదిగిపోబాకు. ఎప్పుడో కింద పడిపోతావు. కాళ్ళు ఇరిగిపోతాయి. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. రంకులేత్తన్నారేంటి? ఆళ్ళకి హద్దు, ఆపు లేదా మాట్లాడతాకి? ఏం మాటలయ్యి? మా అమ్మగారు మరి ఈ రోజున ఆర్‌కే రోజా మాట్లాడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అసలు మా ప్రభుత్వంలో ఎలాంటి కల్తీ జరగలేదు. మీ ప్రభుత్వం వచ్చినాక కల్తీ జరుగుతుంది. జగన్‌మోహన్ రెడ్డినే టార్గెట్ చేసి కల్తీ రాజకీయాలు చేస్తామని చెప్పి రోజా మాట్లాడుతుందమ్మా. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఏం చెప్తాం రోజా గురించి? ఏం చెప్పమంటావయ్యా? చెప్తే మాకు సిగ్గుపోద్ది. హ్మ్. ఏం చెప్తాము? ఈళ్ళెళ్ళి ఆయన మోహన్ రెడ్డి అదే జగన్‌మోహన్ రెడ్డి కాలు కడిగి నెత్తి మీద పోసుకోవాలా? హ్మ్. మరి పవన్ కళ్యాణ్ కాలు కడిగి, చంద్రబాబు నాయుడు కాలు కడిగి రోజాను పోసుకోమను. అది హ్మ్. చేసిన పాపాలు పోతాయి. హ్మ్. ఒలే ఓసి అనకూడదు గానీ, అటువంటి దాన్ని హ్మ్. అసలు నిజంగా ఎంత కోపమొత్తుందంటే ఆడది ఆడదానిలాగా ఉండాల. ఆ! ఆడదాని వల్లంట నాన్న ఏంటి ఉంటాయే రాజ్యాలే కూలిపోతాయంట. హ్మ్. ఎందుకు రాజ్యాలు కూలబెడతదామా? హ్మ్. సగం సినిమాలు తీసుకోవచ్చు గదా! హ్మ్. అదే ఆయనతోటి చిరంజీవితో తీసింది. బా అదే పవన్ కళ్యాణ్‌తో తీసింది. హ్మ్. ఆళ్ళందరితో సగం సినిమాలు తీసుకొని హాయిగా మిడ్డీలేసుకొని హాయిగా సినిమాలు డాన్స్ చేసుకోవచ్చు కదా! ఆమెకెందుకు ఈ రాజకీయాలు? హ్మ్. చక్కగా హాయిగా ఇంట్లో ఉండకున్నా, హ్మ్. చక్కగా ఇలాంటి లేనిపోయినయన్నీ మగోళ్ళకి కత్తులిచ్చి నరుక్కోమని చచ్చిపోమంటుంది గానీ, రోజాకేమన్నా బుద్ధుందా? హ్మ్. ఆమెకు అనుభవం ఉందా? హ్మ్. ఆమె వయసెంత? ఆ మాటలేంటి? ఆడమనిషి అలా మాట్లాడొచ్చా? చెప్పు. అందరూ ఆడోళ్ళు అలాగే మాట్లాడుతున్నారా తెగించి? హ్మ్. కాళ్ళు కడుక్కుంటే, కాళ్ళు కడిగి ఆళ్ళ నెత్తి మీద పాపాలు పోతాయా? నీ పాపాలు నువ్వు కడిగేసుకో. హ్మ్. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకో. హ్మ్. జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు ఆడదానివి. హ్మ్. నీకు బిడ్డలున్నారు కదా! మరి అంత ఎత్తుగా ఎదిగిపోబాకు. ఎప్పుడో కింద పడిపోతావు. హ్మ్. కాళ్ళు ఇరిగిపోతాయి. హ్మ్. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. హ్మ్. ఎందుకు నీకీ రాజకీయాలు? చక్కగా బాలకృష్ణతోటి ఆళ్ళతో సినిమాలు తీసుకునేదానికి, నీ కొన్ని సినిమాలు చూసి ఏడిసాము. హ్మ్. ఇప్పుడు నిన్ను చూస్తే తన్నాలనిపిస్తుందమ్మా. హ్మ్. నువ్వేమన్నా అనుకో రోజా. ఆ! నువ్వు చేసినయన్నీ తప్పే. ఆ! నువ్వు రాజకీయంలోకి రావటమే తప్పు. ఆడకూతురికి రాజకీయం ఎందుకు? హ్మ్. నీకు మాట్లాడటం తెలీదు. ఏం తెలీదు. పాడు అన్నీ కోతి మాటలు కోటి యాసాలేత్తన్నావు. హ్మ్. నాకేం మాట్లాడటం రాట్లే నీ గురించి నాకు. ఆ! దరిద్రం. అమ్మ మరి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో ఆర్‌కే రోజా మాట్లాడుతుంది. ఈ రోజున ప్రభుత్వం విఫలం అయిపోయింది. మా ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళనే టార్గెట్ చేసి చంద్రబాబు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి రోజా మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చమ్మ? ఏం చెప్తారు దాని గురించి? ఏమో మరి ఇప్పుడు నేను చెప్పానా, ఆ రోజా మాట ఎత్తబాకయ్యా నాకు సిగ్గేత్తందని. హ్మ్. పద్దాక రోజా నిన్ను, అంబటి రాంబాబు ఆ! ఆళ్ళిద్దరిని మర్చిపోతే ఆ! రాజకీయాలు బావుంటాయి. హ్మ్. ఆళ్ళిద్దరిని గాని మళ్ళీ మనం ఏమన్నా మనసులో పెట్టుకున్నామనుకో, ఆ! రాత్రి నిద్ర కూడా ఎందుకనమ్మా? ఆళ్ళు ఎముల్లాగా కనపడుతున్నారు ఆ! ఆ ఎముడు ఉంటాడో ఉండడో గాని ఇలాంటి కుట్రతోటి ఈళ్ళైతే హ్మ్. ఎప్పుడు మా ప్రాణాలు తీసేస్తారని భయమవుతుందయ్యా. ఆ! నిజంగా. హ్మ్. మా రాజకీయాల్లో వాళ్ళకి భయమే లేదు. ఇళ్ళల్లో ఉన్నోళ్ళు మేము భయపడిపోతున్నాం. హ్మ్. మరి ఈళ్ళేమో ఏందో మరి రంకులేత్తన్నారేంటి? హ్మ్. ఆళ్ళకి హద్దు, ఆపు లేదా మాట్లాడతాకి? హ్మ్. ఏం మాటలయ్యి? హ్మ్. ఏమన్నా సినిమా అనుకుంటుందా రోజా ముడి హ్మ్. తిప్పుకొని డాన్స్ చేయటానికి? హ్మ్. ఇదేంటిది రాజకీయం. హ్మ్. జనాన్ని కాపాడే బాధ్యత ఉంది. హ్మ్. ఈ బాధ్యతలన్నీ మర్చిపోయి హ్మ్. ఆ నెత్తి మీద అది కాలు కడిగి నెత్తి మీద పోసుకోండి పాపాలు పోతాయంటే హ్మ్. బాగా సంపాదించింది కదా! హ్మ్. 5 సంవత్సరాలు. హ్మ్. ఏం చెయ్యాలో తెలియలేదు పాపకి. హ్మ్. పాప అంటారా? ఆమెనేమంటారా? రోజా పాప అనాలా? ఆ! అలాగే అనాలి మరి. హ్మ్. పాప చిన్న పిల్ల గదా! ఏం తెలుత్తలేదు. హ్మ్. బాగా బలిసి కొట్టుకుంటుందేమో ఆమె. హ్మ్. తప్పని చెప్పండి. హ్మ్. లేతే మేము చెప్తాము. మాకు అందుబాటులో లేదు. లేతే నేను పోయి చెప్పొచ్చేదాన్ని. ఆ! ఆడ మనిషి ఆడ మనిషిలాగా ఉండాలి. ఏం మాటలయ్యా ఇయి? హ్మ్. మగోళ్ళు ఏంటి అంటే అసలు? చంద్రబాబు ఆ! నీచ రాజకీయాలు చేస్తున్నాడు. మహిళలకి పెద్దపీట మహిళలను అసలు పట్టించుకోవట్లేదు చంద్రబాబు. హ్మ్. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే మహిళలందరికీ కావాల్సిన పథకాలు మొత్తం అందించామని చెప్పి అంటుంది రోజా. మేము మాకంది లేదమ్మా నా దగ్గరికి పోయి చెప్పినమా. ఆ! అమ్మా మాకు పథకాలు అందట్లేదు రోజమ్మా. నువ్వు హ్మ్. ఇయ్యమ్మా మాకు పథకాలని అడిగామా. హ్మ్. పథకమే వద్దు ఏమొద్దు మాట్లాడుకున్నాం మూసుకొని ఇంట్లో కూర్చుంటే మాకు చాలు. హ్మ్. మా రాజకీయం చక్కగా ఎలుగుద్ది. ఆ! ఆ! మేము ఎలుగులోకొచ్చాము. హ్మ్. చీకట్లో నుంచి ఎలుగులోకొచ్చా ఏదో కమ్మ బతుకుతున్నామంటే మళ్ళీ మమ్మల్ని చీకట్లో లాగుతుంది రోజమ్మ. ఆ! రోజాకో నమస్కారం పెట్టి హ్మ్. పక్కన ఉండమని చెప్తాం మేమే ఆ! ఏదో ఒక రోజున. హ్మ్. ఏందయ్యా ఇది? ఆమెకెందుకయ్యా ఈ రాజకీయాలు? హ్మ్. మగోళ్ళు రాజకీయాలు చేస్తే ఒకలాగా ఉంటాయి. ఆడోళ్ళు చేయకూడదు రాజకీయాలు. ఆ! నువ్వు మాటలు రానోళ్ళకి కూడా మాటలు నేర్పుతుంటివి. హ్మ్. కొట్టుకు చావండి. నేను హ్మ్. మట్టుకు కమ్మగా ఏసీ కారులో తిరుగుతాను అంటున్నావా రోజా? హ్మ్. నీ రోజా తను వదిలిపోద్ది నీ గుడ్లయి చిరిగిపోతాయి. ఎందుకు తొందరపడబాకు. ఆ!
ఎందుకు రోజా నీకు ఇవన్నీ? ఉమ్, పాపలాగా ఉండు. ఉమ్, నువ్వు రాజకీయాలు ఇంతకు ముందు చేసావా? నీకేం తెలుస్తాయి? ఉమ్, మేము అన్నీ విన్నాం. ఎందుకంటే మేము రామారావు గారు ఉన్నప్పటి నుంచి, మా తల్లి ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఇలాంటి కొట్లాట్లు, ఇలాంటి ఈ నరుక్కోవడాలు, కొట్టుకోవడాలు, బూతులు పద్దాక పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుద్ది. సిగ్గుండాలయ్యా! ఒకసారి మాట్లాడి వదిలే. నిన్న మంచిది అంటారు. కానీ పెళ్ళిళ్ళ గురించి నీకెందుకు? నీకు ఇంక పని పాట ఉండదా? ఉమ్, ఎంతసేపు 4 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకుంటూ వత్తదేమో అందరికి. ఉమ్. సిగ్గుండాల మాట్లాడతాకి. మరి ఇంకా ఏ మాట్లాడుతున్నారు 2027లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అసలు ఎవరు ఆపలేరు విజయాన్ని అంటున్నారు మరి రోజే అంటుంది. రోజాని రమ్మను బాగేత్తాం. ఆ, గుద్దుతాము. ఉమ్, గెలుస్తుంది. ఉమ్. ఈసారి మట్టుగా దానికి గుద్దులే. ఎందుకనమ్మా? మరి మమ్మల్ని మా కడుపు మండేస్తుందిగా. ఉమ్, మా చిన్న పెద్ద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడే వాళ్ళకి ఇంకేం పడతాయి? అయ్యే పడతాయి. ఉమ్, ఆమెకైతే మేము చక్కగా వేస్తాం ఓట్లు. ఉమ్, ఆడవాళ్ళం అందరం వేస్తాం. మగవాళ్ళ దాకా అవసరంలే. ఉమ్, ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే వెయ్యాలి ఓట్లు. ఉమ్, మగవాళ్ళు వేస్తే ఈడు ఉమ్, మేము వేసామనుకో మంచిగా వేస్తాము. ఉమ్. సగ్గ ఏసీ కార్లు వెళ్ళిపోద్ది. మామగారు మీకు ఎంత వయసు ఉంటది? నాకు 60 సంవత్సరాలు అయ్యా. 60 ఆ. సంవత్సరాలు. మీ 60 సంవత్సరాల అనుభవం బట్టి ఇలా బూతులు తిట్టే రాజకీయాలు గతంలో ఎప్పుడైనా చూసారా అసలు? లేదమ్మా, ఆ, మాకు అసలు ఇలాంటి తెలవు. ఉమ్, రాజకీయాలు ఏంటో మాకు తెలవదు. ఉమ్, ఎందుకంటే రాజకీయాలు చేసినోళ్ళు చేసేవాళ్ళు, అమ్మగా ఎవరింటికి వాళ్ళు పోయేవాళ్ళు. ఉమ్, గొడవలు ఎవరన్నా ఏదో తెలియక ఏదో కుర్రోడు ఏదైనా వాగినా, ఉమ్, ఒరే తప్పురా ఇది, ఉమ్, ఇలా చేయకూడదురా ఉమ్, అని భయపెట్టేసేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు అలా కాదు, కుర్రోళ్ళకి కత్తులు ఇస్తున్నారు. ఆ, పొడిచేయమంటున్నారు. ఉమ్. పొడుచుకోను చచ్చిపోండి మీరు. ఎవరు ఎవరు? ఈ ఉన్నారు కదా మన రోజప్ప, ఆ, అదే మా తాతయ్య లేడు, ఉమ్, బాబాయ్, ఆ, ఆ గడ్డం బాబాయ్. ఆ, వాడి సిగ్గు లేకుండా ఉమ్, మా పిల్లలు, ఆయనకి ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉంది. భార్య వాళ్ళని తిట్టుకోమని ఎవడు అయ్యా నీకు ఇచ్చాడు ఆ ఛాన్స్? ఉమ్, ఎవరన్నా ఆడవాళ్ళు తిట్టుకుంటారా? నువ్వు మగవాడు అయితే మగవాడిని తిట్టు. ఉమ్, అన్ని మాటలు మాట్లాడారే ఆ రోజు. ఉమ్, ఎవరిని ఆడారు? ఉమ్, రామారావు కుటుంబాన్ని. ఆయన చేతి కింద, మా చేతి కింద నీళ్ళు తాగి బతికిన నీకు కొడుకులు వాళ్ళు. ఉమ్, వాళ్ళు అలాంటి మాటలు ఆడొచ్చా? ఉమ్, ఆయన ఏం చేశాడు రామారావు? ఉమ్, ఎవరికన్నా అన్యాయం చేశాడా? వాళ్ళ కుటుంబం ఎవరికన్నా అన్యాయం చేసిందా? కష్టపడి పైకి వచ్చారు. చిరంజీవి వాళ్ళ కుటుంబం కూడా మంచిదయ్యా. వాళ్ళు సినిమాలు తీసుకున్నారు. ఉమ్, వాళ్ళ నాన్న అప్పట్లో ఇక్కడెక్కడ గుంటూరు దగ్గర పల్లెటూరులో ఉండేవాడంట. పిల్లలకు మంచి మాటలు నేర్పాడు, మంచి చదువులు చదివిచ్చాడు. ఉమ్, హాయిగా బతికారాలు. ఉమ్, అలాంటి కుటుంబాన్ని నువ్వు వేలు పెట్టి కెలుగుతున్నవే రోజా? ఉమ్, నీకు సిగ్గుంది అసలు? ఉమ్. నువ్వు సిగ్గుని దానివి అయితే ఇంకా మళ్ళీ గెలిపిస్తారమ్మా 27లో ఎవరిని? వైసీపీ వాళ్ళు? వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారా మళ్ళీ? మళ్ళీ ఆ మాట ఎత్తొద్దయ్యా, నువ్వు ఆ, మర్చిపో. మర్చిపోతున్నా. ఇంకా మరి లేదు, ఉమ్, ఆ ఛాన్స్ లేదు. ఉమ్, వీళ్ళందరూ నోలు మూసుకొని ఉంటే ఆయన వస్తాడేమో. ఆ, ఈ కుక్కలు అరిసినాయి అనుకో, ఉమ్, మరి లేదు. ఉమ్. ఉమ్. ఛాన్స్ ఎవరు? మరెవరు? ఆ, ఎందుకంటే వీళ్ళు మాట్లాడతాం తెలియక ఉమ్, బొబ్బో నరుకుతా ఉంటే, ఉమ్, ఇప్పుడు పిచ్చుకొక్క వస్తుందంటే ఎవడన్నా ఎదురుగా వెళ్తాడా? ఉమ్, కరిపించుకుంటాడా? ఉమ్. అట్ట ఉందయ్యా. అంతేగాని ఇంకేం లేదు నాన్న. ఆ.